జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దృక్పథం 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 అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవితం అన్ని విధాలా మహోన్నతమైనదే. మానవ మేధస్సు అద్భుతాలను సృష్టించగలుగుతుంది. సృష్టికి ప్రతి సృష్టిని చేయగలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మానవుడు అన్ని రంగాలలో అనూహ్యమైన అభివృద్ధిని చూపించగలిగాడు, అద్భుతాలను ప్రదర్శించగలిగాడు. ఒకవైపు సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో, మరొక వైపు ఆధ్యాత్మిక మార్గంలో మానవుని పురోభివృద్ధి అన్ని విధాలా ప్రశంసనీయమైంది. మానవ మేధస్సు నుండి నిరంతరం సమాచారం విడుదలవుతూ ఉంటుంది. అది కొన్ని వందల వేల మేధస్సులను స్పృశిస్తూ ఉంటుంది. గత 6000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మానవ జీవితాలన్నీ ఒకదానితో మరొకటి పెనవేసుకున్నాయి. అందున సమాచార వ్యవస్థ బలీయంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా అది కొన్ని లక్షల కోట్ల మందికి నిమిషాల్లోనే తెలిసిపోతుంది. ఏ రంగాన్ని పరిశీలించినా మానవుడు లెక్కించలేనంత, అంచనా వేయలేనంత అభివృద్ధి జరిగింది. ఇంత అభివృద్ధి వెనుక మానవుని పరిశీలన, అవగాహన, సృజనాత్మకత, శాస్త్రీయత వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కుటుంబ వ్యవస్థ అనేది మానవుని పూర్తిగా స్థూలత్వం, స్వార్థాల వైపుకు మళ్లించింది. ప్రకృతి అనేది మానవుని స్వార్థ ప్రయోజనాలకు ఉపకరించే వస్తువుగా తయారైంది. ప్రకృతి వనరులను అవసరానికి మించి వాడుకొని వానిని దుర్వినియోగపరిచే విధంగా మానవుని ప్రయాణం సాగుతుంది. పంచభూతాలను కలుషితం చేయడమే కాక వానికి వెలకట్టి క్రయ విక్రయాలను సాగించటంతోనే మానవ నైతిక విలువల పతనానికి బీజం పడింది. చర్యకు ప్రతిచర్య పరస్పరం మరియు వ్యతిరేకం అన్నట్లుగా ప్రకృతిని, ప్రపంచాన్ని, సమాజాన్ని మానవుడు ఎంతవరకు నష్టపరుస్తున్నాడో అంతే శాతం తాను కూడా నష్టపోతున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలో కనిపించే అభివృద్ధి అంతా మానవ మేధస్సు యొక్క వినాశనం నుండే జరిగింది. అదంతా తిరోగమనమే తప్ప పురోగమనం మాత్రం కాదు. మేధావులంతా కేవలం వస్తు ఉత్పత్తిని ప్రామాణికంగా చేసుకొని దానిని అభివృద్ధిగా చూపిస్తూ సంతృప్తి పడుతున్నారు. వ్యవస్థ అంతా కుళ్ళిపోతుంది. మానవ మనుగడే ప్రశ్నార్థకమైంది. జీవితాలన్నీ యాంత్రికంగా కొనసాగుతున్నాయి. కృత్రిమత్వం పెరుగుతుంది. సహజత్వం కనుమరుగవుతుంది. దీనిని గురించి కొందరికి ఇప్పటికీ అవగాహన కలిగింది. పరిష్కారం కోసం ముమ్మర ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. కానీ ఆశించిన మేరకు ఫలితం లభించడం లేదు. ఎందువలన? అందరూ సమస్యను ఉపరితలంలో పాక్షికంగా చూస్తున్నారు. చట్టపరమైన సవరణలతో పరిష్కారం లభిస్తుందని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కూడా నిష్ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే అవన్నీ మేధావుల ద్వారానే రూపొందించబడుతున్నాయి. ఏ వర్గం అయితే ప్రపంచ పతనానికి మూల కారణమైందో ఆ వర్గం ద్వారా, ఆ మార్గం ద్వారా పరిష్కారం లభించే ప్రసక్తే లేదు. అందుకే రోజు రోజుకు సమస్యలు ఇంకా జటిలమవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. మానవ మేధస్సు బాహ్యముఖంగా పనిచేస్తున్నంత కాలం
శక్తి హరించుకుపోయి శరీరం మనసు బలహీనపడతాయి. అలాగాక బాహ్యపరమైన బంధాల నుండి విడిబడి అంతర్ముఖమైతే శరీరము మనసు బలోపేతమై జీవితం ఆనందమయమవుతుంది. అటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని గురించి శాస్త్రీయమైన అనుభవపూర్వకమైన జ్ఞానంతో పాటు దానిని అందుకునే మార్గాన్ని కూడా ప్రపంచానికి కానుకగా అందించిన పవిత్రమైన గడ్డ మన భారతావనియే. అటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం సమాజంలోని అన్ని వర్గాలకు అందనందువలన మన దేశ ఆధ్యాత్మిక సంపదలు సద్వినియోగపడలేదు. ఉపనిషత్తుల సారం స్వచ్ఛమైనదే అయినప్పటికీ అది ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడినందువలన నవీన మానవునికి ఏ విధంగానూ ఉపయోగపడడం లేదు. ప్రస్తుతం మేధావులంతా రుజువులు ఆధారాలతో కూడిన శాస్త్రీయతను కోరుకుంటున్నారు. హేతుబద్ధమైన వివరణను కాంక్షిస్తున్నారు. పురాణేతిహాసాలలోని వివరణ పట్ల విశ్వాసం కలగడం లేదు. వానిని హృదయపూర్వకంగా ఆమోదించలేకపోతున్నారు. అందువలన సనాతన ఆధ్యాత్మిక విధానాన్నంతటినీ నవీన మానవుని మేధస్సును ఆకట్టుకునే విధంగా రూపొందించి అందించవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో శ్రీ సత్యసాయి ధ్యాన మండలి కొంతవరకు సఫలీకృతమైందని చెప్పవచ్చు. గురూజీ తన ఆధ్యాత్మిక అనుభవానికి శాస్త్రీయ పంథాను మేళవించి అందిస్తున్న వివిధ రకాల శిక్షణా తరగతులన్నీ మేధావి వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే సంస్థను స్థాపించిన కొద్ది సంవత్సరాలకే వేలాది మందికి మంత్రోపదేశాన్ని అందించడం జరిగింది. అయితే పతనమవుతున్న ప్రకృతిని, ప్రపంచాన్ని పరిరక్షించాలంటే విప్లవాత్మక పంథాను తప్పక అనుసరించవలసిందే. పెద్దలు అనుసరించిన మార్గాన్ని బిడ్డలు కూడా ఆచరిస్తారన్న సామెతగా శారీరక మానసిక మట్టాలను కలుషితం చేసే పాత విధానాలే వారసత్వంగా సంక్రమిస్తున్నాయి. అయితే అందుకే తరాలు మారే కొలది శరీరాలు ఇంకా బలహీనపడుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే శరణ్యం, వేరే ప్రత్యామ్నాయమే లేదు. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించి అన్ని చిక్కుముడులను తొలగించి లౌక్యంలో, భౌతికవాదంలో, మనస్తత్వంలో, ఆధ్యాత్మికతలో పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేసి ప్రశాంత జీవితాన్ని గడపడానికి వీలుగా అందించబడేదే బ్రహ్మజ్ఞానం. ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా ఈ జ్ఞానాన్ని పొందగలిగితే జీవితానికి, తాను అనుసరించే మార్గానికి ఎటువంటి ఆటంకం రాకుండా అది సులభతరం చేస్తుంది. ఏ కోణం నుండి పరిశీలించినా శాస్త్రీయపరమైన సమాధానాలు లభిస్తాయి. జీవితం నల్లేరు మీద బండిలా ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా, పరిపూర్ణ ఆయువుతో కొనసాగుతుంది. అటువంటి పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం ద్వారానే మేధావులను సక్రమమైన పంథాలోనికి మళ్లించవచ్చు. వారిని భౌతికవాదపు మత్తు నుండి సమూలంగా విడుదల చేయవచ్చు. ఆ విధంగా ప్రపంచ పతనానికి ఎంతో కొంత మేరకు అడ్డుకట్ట వేయవచ్చు. భావితరాలకు ఆదర్శ ప్రేమ ప్రపంచాన్ని అందించవచ్చు. అంతకన్నా ప్రపంచానికి మనమిచ్చే మహోన్నతమైన కానుక మరేముంటుంది?
సంక్షోభాలనేవి నిరంతరం సంభవిస్తూనే ఉంటాయి. అయితే అవి పునరావృతం కాకుండా సమూల శాశ్వత పరిష్కారాన్ని చూపగలగాలి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అటువంటి ప్రయత్నం జరగలేదని చెప్పవచ్చు. అందుకే మానవ జాతి ఆ వరద ప్రవాహం నుండి బయటపడలేదని చెప్పవచ్చు. కాబట్టి ప్రతి వ్యక్తి పరిపూర్ణత్వం చెంది ఉత్తమ దృక్పథంతో ముందుకు సాగితే తప్పక పరిష్కారం లభిస్తుంది. అయితే ముందుగా అసలు దృక్పథం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి పరిపూర్ణుడవడానికి పాశ్చాత్య దేశాల శాస్త్రీయత, భారతదేశపు ఆధ్యాత్మికత రెండూ అత్యంత అవసరమే. అందుకే పాశ్చాత్య దేశపు విధానాలను, భారతదేశపు వైదిక మార్గాన్ని రెండింటినీ కలిపి మిళితం చెయ్యాలి. బాహ్యముఖ ప్రయాణం అవసరమే, అంతర్ముఖ ప్రయాణము ఆవశ్యకమే. రెండూ కూడా అత్యంత కీలకమైనవి. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ కానే కాదు. రెండింటినీ విభజించడం గాని, తిరస్కరించడం గాని, వేరు చేయడం గాని జరగకూడదు. వానిని సమన్వయం చేయగలగాలి. ఏ ఒక్క మార్గాన్ని తొలగించడం, నిరోధించడం సాధ్యం కాదు. ఏ ఒక్కటి విడిగా ఉన్నా ప్రపంచానికి న్యాయం జరిగే ప్రసక్తే లేదు. అంతేగాక విడదీస్తే ఎంతో ప్రమాదం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొని ఉన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి కూడా ఇదే. ఎందుకంటే రెండింటినీ విడిగా చూస్తున్నారు. అయితే వానిని రెండింటినీ సమన్వయం చేసుకున్న వ్యక్తికి మాత్రమే సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది, వ్యక్తిత్వం వికసిస్తుంది. అటువంటి వ్యక్తి తన అనుభవసారాన్ని అందరికీ నిస్వార్థంగా పంచాలనే బలమైన దృక్పథంతో ముందుకు సాగుతాడు. నా జీవితంలోని ప్రతి క్షణం, నా శరీరంలోని ప్రతి కణం ఈ సమాజానికి అంకితం కావాలనే భావనతో తనను తాను ప్రపంచానికి సమూలంగా సమర్పించుకుంటాడు. అటువంటి వ్యక్తి జీవితం కొన్ని కోట్ల మందికి ఆదర్శవంతమవుతుంది. తన అంతరంగాన్ని వెలిగించుకొని అవని అంతటికీ ఆధ్యాత్మిక వెలుగులను పంచగలుగుతాడు. దీనినే విశిష్టమైన అద్వైతం అంటారు. అయితే పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని మాత్రమే ఇటువంటి స్థితిని అనుభవించగలుగుతాడు. ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతాలను మూడింటిని మిళితం చేసి పరిపూర్ణ స్థితిని పొంది ఆ తదుపరి తన స్థితి నుండి ప్రపంచానికి విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందించగలుగుతాడు. ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతాలను మూడింటిని మిళితం చేసి పరిపూర్ణ స్థితిని పొంది ఆ తదుపరి ఆ స్థితి నుండి ప్రపంచానికి విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందించడానికి జీవితాన్ని సమూలంగా అంకితం చెయ్యడమే మానవ జీవిత పరమార్థం. ఒకప్పుడు పరిపూర్ణత్వం సిద్ధించిన వారు జనబాహుళ్యానికి దూరంగా ఏకాంత ప్రదేశాలను ఎన్నుకొని తమ జీవితాలను ముగించారు. ఎందుకంటే అప్పుడు సామాజిక పరిస్థితులన్నీ సవ్యంగానే ఉన్నాయి, ప్రకృతి సుభిక్షంగా ఉంది, సైన్సు సాంకేతిక పరిజ్ఞానపు తీవ్రత లేదు, ధర్మం 4 పాదాల మీద నడిచింది. ప్రపంచంలో ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు ఇటువంటి ప్రచారం అవసరమే గాని సవ్యంగా ఉంటే అవసరం లేదు గదా. అయితే ప్రస్తుతం ప్రపంచ సామాజిక పరిస్థితులను గమనించండి.
మానవాళి మనుగడ ఎలా ఉందో పరిశీలించండి. ఇనుము కాలినప్పుడు సమ్మెట దెబ్బ అవసరమైనట్లు ప్రస్తుతం ప్రపంచానికి ఈ జ్ఞానం అత్యంత అవసరం కాబట్టి దానిని విప్లవాత్మక పంథాలో నిస్వార్థంగా అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ప్రపంచమంతా ఏకకాలంలో భస్మీపటలమైన ఆశ్చర్యపడనవసరం లేదు. బలమైన దృక్పథంతో జీవించే వ్యక్తి అతి సరళంగా, సామాన్యంగా ఉంటాడు. అందరిలో భగవంతుని చూడగలుగుతాడు. తాను ప్రత్యేకం, భిన్నం అనే ఆలోచనలు అసలు ఉండవు. అందరిలో కలిసిపోతూ, అందర్నీ కలుపుకుంటూ నిస్వార్థ సేవలందించడంలో తన జీవితాన్ని అంకితం చేస్తాడు. తాను సర్వత్రా వ్యాపించి ఉన్నాననే భావనతో, అసలు శరీరం అనేదే లేదని, భౌతిక జగత్తంతా భ్రమకు, భ్రాంతికి, మాయకు ప్రతిరూపమనే భావనతో ఉంటాడు. తాను చేస్తున్న సేవల వలన ఎటువంటి ప్రతిఫలాన్ని కోరుకోడు. సంపూర్ణ స్వేచ్ఛ నుండే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తాడు కాబట్టి శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఉండవు. ప్రపంచం సరిగా ఉంది అనే భావనతో పనిచేస్తాడు. నేను ఏమీ చేయవలసింది లేదు అనే భావనతో అన్నీ చేస్తాడు. నేను సాధించవలసింది ఏమీ లేదు అనే భావనతో అన్నీ సాధించగలుగుతాడు. నేను తెలుసుకోవలసింది ఏమీ లేదు అనే స్థితి నుండి అన్నీ తెలుసుకుంటాడు. జీవితం, సమాజం, ప్రపంచం, ప్రకృతులను గురించి సంపూర్ణ అవగాహన ఉంటుంది. ప్రతి కార్యం ప్రభావాల వెనుకన ఉన్న మూల కారణం తెలిసిపోతుంది. ఎటువంటి విషయానికి సంబంధించైనా చక్కని అవగాహన ఉంటుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతలతో జీవిస్తాడు. భౌతిక ప్రపంచం, ప్రాపంచిక విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. అయితే అందరూ ఎందుకలా జీవించలేకపోతున్నారు? అవసరమే అన్వేషణకు దారితీస్తుంది అనేది జగమెరిగిన సత్యం. కాలచక్రంలో, ప్రపంచంలో అక్కడక్కడ సంక్షోభాలు తలెత్తుతూనే ఉన్నాయి. తాత్కాలిక ఉపశమనంగా కొందరు మహానుభావులు మానవాళి సంక్షేమం కోసం అప్పుడప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే క్రీస్తు శకం తర్వాతనే కుటుంబ వ్యవస్థ పటిష్టమైంది. మానవులంతా మోహబంధాలలో ఇరుక్కుపోతున్నారు. ప్రకృతి వనరులన్నీ క్రమేపీ భస్మీపటలమవుతున్నాయి. మేధావులంతా చట్టపరమైన అంశాలకే పరిమితమయ్యారు. ఆధ్యాత్మిక మార్గం కూడా సరియైన పంథాలో లేదు. ధర్మం తగ్గిపోతూ అధర్మం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం పరిపూర్ణ జ్ఞానాన్ని అందించేవారు లేరు, దానిని అందుకోవాలని పరితపించేవారు లేరు. నవీన మానవుని మేధస్సును ఆకట్టుకునే విధంగా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగల బ్రహ్మజ్ఞానం సశాస్త్రీయంగా సమాజానికి అందడం లేదు. అందువలన అనుభవించిన వ్యక్తికి తపన ఉంటుంది గాని పాండిత్యానికే పరిమితమైతే ఫలితమేముంటుంది? మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని అనుభవించే వ్యక్తులు అటువంటి విధానాన్ని తప్పక మానవాళికి అందించడంలో తమ వంతు కృషి చేస్తారు. బ్రిటిష్ వారి వలస పాలన ప్రభావంతో విద్యా వ్యవస్థ పూర్తిగా కలుషితమై అందరూ ఉపాధి నిమిత్తం విద్యను నేర్చుకునే దిశగా ముందుకు సాగడం వలన వారు సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరించారు. విద్యార్థి దశలో మన బిడ్డల లేత హృదయాల మీద
నాటబడే విత్తనాలే భవిష్యత్తులో ఫలాలవుతాయి. విత్తనం ప్రమాదకరమైనదైతే దాని నుండి ఉత్పన్నమయ్యే ఫలం కూడా అదే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుఖాన్ని అందించే విద్యను ప్రవేశపెట్టడం వలన అందరూ శారీరక సుఖమే జీవిత లక్ష్యంగా సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వస్తు ఉత్పత్తిని పెంచే విధంగా పారిశ్రామిక వాడలను ఏర్పరచడం వలన ప్రకృతి వనరులన్నీ పతనమవుతున్నాయి. ప్రస్తుతం మేధావులు చూపించే అభివృద్ధి అంతా ప్రకృతికి భిన్నమైనది, మానవుని ప్రకృతి నుండి వేరు చేసేది. మనం దేనినైనా సృష్టించగలం గాని ప్రకృతి పతనమైతే దానిని ఏ రూపంలోనూ భర్తీ చేయలేం. అయితే ఈ నగ్న సత్యాన్ని మేధావులు గ్రహించలేకపోవడం దురదృష్టకరం. శారీరక ఇంద్రియ మట్టాలను సంతృప్తిపరిచే ఏ విధానాలైనా వ్యక్తులను బలహీనపరుస్తాయి. ప్రస్తుతం అదే జరుగుతుంది. వ్యక్తులు బలహీనపడే కొలది వనరుల సేకరణ కోసం జరిగే ప్రయత్నం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. ప్రపంచాన్ని తమ ఆధీనంలోనికి తీసుకొని అన్ని రంగాలను ఆక్రమించుకున్న మేధావులు అనుసరించే విధానం ఇదే. అందుకే వారంతా సామూహికంగా మూల్యం చెల్లిస్తున్నారు. అయితే ఇదంతా పరిణామంలో ఒక భాగమే. తప్పు జరగకపోతే సరిదిద్దవలసిన అవసరం ఉండదు కదా. ఇప్పటి వరకు జరిగిన పొరపాటుకు భవిష్యత్తులో తప్పక పరిష్కారం లభిస్తుంది, అనుమానమే లేదు. అయితే అందుకు సమూల శాశ్వత పరిష్కారం ఏమిటి? ఏదీ ఆకస్మికంగా జరగదు. కొన్ని వేల సంవత్సరాలుగా నెమ్మదిగా జరుగుతున్న పతనానికి అడ్డుకట్ట వేసి నూతనత్వాన్ని కలుగజేయాలంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించవలసిందే. ప్రపంచవ్యాప్తంగా భౌతికవాదపు తీవ్రత ఎంత వేగంగా పెరుగుతుందో అంతే మోతాదులో ఆధ్యాత్మికత యొక్క వేగాన్ని కూడా పెంచవలసిందే. అయితే అందుకు ఆధ్యాత్మికతకు శాస్త్రీయతను జోడించి అందించగలగాలి. ప్రకృతి వనరులను పరిరక్షించే చర్యలు చేపట్టాలి. మనుషులను కలగజేయగలగాలి. అందుకు పరిపూర్ణ జ్ఞానం కావాలి. పరిపూర్ణ జ్ఞానం ద్వారానే ఏ వ్యక్తి అయినా పూర్ణ స్థితికి చేరగలుగుతాడు. అటువంటి వారు మాత్రమే ప్రపంచంలోనికి ప్రవేశించాలి. వారికే బలమైన దృక్పథం ఉంటుంది. పూర్ణత్వం సిద్ధించకుండా ఎవరికి బలమైన దృక్పథం ఏర్పడదు. ఒకవేళ ఏర్పడినా అది సఫలీకృతం కాదు. పరిపూర్ణ స్థితి నుండి ఏమి చేసినా అది ప్రపంచానికి వరమవుతుంది. గత 4000 సంవత్సరాలుగా ఇటువంటి విధానం ప్రపంచానికి అందనందువల్లనే అది పూర్తిగా గాడి తప్పింది. పరిపూర్ణత్వం సిద్ధించిన వారు ఆధ్యాత్మికతను కేవలం బోధించారు తప్ప శాస్త్రీయపరమైన పంథాను అనుసరించలేదు. అందుకే అది కొన్ని వర్గాలకే పరిమితమైంది. వారు కూడా కొన్ని వర్గాలను మాత్రమే ప్రభావితం చేయగలిగారు. అట్టడుగు వర్గాలకు అది విస్తరించలేదు. ఆధ్యాత్మికత అంతా కేంద్రీకృతమైంది తప్ప వికేంద్రీకరణ జరగలేదు. కొందరికే తెలియడం వలన తెలిసిన వారు ప్రత్యేకంగా జనబాహుళ్యానికి దూరంగా కఠోర నియమాలు పాటిస్తూ ఉండడం వలన మిగిలిన వారంతా వారిని పూజించడం, ఆరాధించడం,
అనుకరించడంలో నిమగ్నమై బానిసత్వాన్ని పెంచుకున్నారు తప్ప వారిని అనుసరించే ప్రయత్నం చెయ్యలేదు. అంతేగాక అనుభవించింది అందించినప్పుడు అది సత్యమై వ్యక్తులలో మార్పును కలుగజేస్తుంది తప్ప కేవలం సమాచారాన్ని వల్లిస్తే ప్రయోజనమేముంటుంది? సిద్ధాంతం ప్రయోగం రెండూ సమ్మేళనమైతేనే సత్ఫలితం వస్తుంది. అనుభవాన్ని వివరించలేకపోతే అది యాదృశ్చికంగా లభించిందే తప్ప వాస్తవం కాదు. సిద్ధాంతం అనుభవంలోనికి రాకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే. పాండిత్యం అనేది వాక్కుకే పరిమితమవుతుంది. టన్నుల కొద్ది సమాచారం కానీ బలవంతపు సాధనలు కానీ అత్యంత ప్రమాదకరం. వివరణ అనేది హేతుబద్ధంగా ఉంటే సాధన సులభం అవుతుంది. ప్రస్తుతం మానవుని మేధస్సు సున్నితంగా సూక్ష్మంగా తయారైంది. అది దివ్యత్వం కోసమే పరితపిస్తుంది. ఆ అన్వేషణలో ఎక్కువ మంది శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాలను సంతృప్తిపరచే ప్రక్రియలకే పరిమితమవుతున్నారు. అయితే అవేవీ ఆనందాన్నిచ్చే ప్రసక్తే లేదు. త్వరలోనే భౌతికవాదం పట్ల, బాహ్య ప్రపంచం పట్ల ఆకర్షణ తగ్గిపోతుంది. తప్పక విరక్తి కలుగుతుంది. తాను దేనికోసమైతే పరితపిస్తున్నాడో అది ప్రపంచంలో లేదు అనే విషయం తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ మార్గంలో పూర్తిగా మునిగిపోయి బాధలు పడుతున్న వారిని గమనిస్తే తప్పక అవగాహన కలుగుతుంది. వారు అనుసరిస్తున్న మార్గాన్నే తాము అనుసరిస్తే జరగబోయే పరిణామాలు కూడా తెలుస్తాయి. అందువలన మనుగడ కోసం జరిగే పోరాటంలో అందరూ ఉత్తమ మార్గాన్నే ఎన్నుకుంటారు. వాస్తవానికి సుఖమే మానవ జాతిని సర్వనాశనం చేసింది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. మేధావులు ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే గ్రహించగలుగుతున్నారు. అసలు భగవంతుడు అంటే ఎవరు? బాధ్యతను స్వీకరించేవాడే. ప్రపంచమంతా నాది, అందరూ నావాళ్ళు అనే భావంతో వసుధైక కుటుంబాన్ని సృష్టించేవాడే. ప్రపంచ బాధ్యతను స్వీకరించే వ్యక్తికే శక్తి పెరుగుతుంది. పరిమితమైన బాధ్యత శక్తిని హరించి వేస్తుంది. అందరూ కుటుంబం అనే పరిమితమైన బాధ్యతను మోస్తూ దానినే జీవిత పరమావధిగా భావిస్తున్నారు. పరిమితమైన బాధ్యత వ్యక్తిత్వాన్ని హరించి వేస్తుంది. అటువంటి వారు కుటుంబానికి కూడా న్యాయం చెయ్యలేరు. ప్రపంచ బాధ్యతను స్వీకరించిన వారు మాత్రమే కుటుంబాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. ఈ వాస్తవం తెలియకనే అందరూ నీటి నుండి బయటపడిన చేపల్లా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వాస్తవానికి బాధ్యతే భగవంతుడు. బాధ్యతగా జీవించే వ్యక్తి ఇక ఎటువంటి సాధనలు చేయనవసరం లేదు. తాను నిర్వహించే ప్రపంచ బాధ్యతలోనే సాధన ఇమిడి ఉంది. అయినా సాధన చేసే వ్యక్తి భగవంతుడెలా అవుతాడు? పరిపూర్ణ జ్ఞాని మాత్రమే అటువంటి బాధ్యతను స్వీకరించడానికి అర్హుడవుతాడు. అతడే అందరినీ, అన్నింటినీ సమానంగా స్వీకరించగలుగుతాడు. పాక్షికత, పక్షపాతాలకు అవకాశం, ఆస్కారం ఉండదు. అతడు చేపట్టిన ఏ కార్యక్రమమైనా సునాయాసంగా నెరవేరుతుంది. తన మేధాశక్తితోనే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడు.
ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడొస్తారు, ఏది చెయ్యాలో అది చేస్తారు. జరిగినా జరగకపోయినా అంతరంగం మాత్రం ఆనందంగానే ఉంటుంది. తాను భౌతికంగా దూరమైనా తన భావాలు మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అటువంటి వారినే కారణజన్ములు, జీవన్ముక్తులు, అవతార పురుషులు అంటారు. పురాణాలలో ప్రస్తావించబడిన దశావతారాలు కూడా జీవ పరిణామాన్నే సూచిస్తున్నాయి. వానిలో చివరిదే కలికి భగవానుడి అవతారం. అది ప్రపంచాన్ని, అందులోని వ్యక్తులను, వారిలోని చెడును తుదముట్టించే అవతారమే. ఎవరికి వారు అంతరంగంలోని దుష్టత్వాన్ని సంహరించుకునే విధంగా ఉత్తమ మార్గాన్ని చూపించగలిగిన వాడే కలికి భగవానుడంటే. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందిన పరిపూర్ణ జ్ఞాని మాత్రమే బలమైన దృక్పథంతో ప్రపంచ బాధ్యతను స్వీకరించగలుగుతాడు. అలాగే బాధ్యతను అందరికీ పంచుతాడు. వికేంద్రీకరణ వలన తప్పక ఆదర్శ ప్రపంచం ఏర్పడుతుంది. కేంద్రీకరణం వలననే ప్రపంచం పతనమవుతుంది. ఆధ్యాత్మికత అయినా, భౌతికవాదమైనా ఒక వ్యక్తి చుట్టూ కేంద్రీకృతం కాకూడదు. అది చాలా ప్రమాదకరం. ఒక వ్యక్తి ఎదగడం అనేది ప్రకృతికి, పరిణామానికి విరుద్ధమే. అందుకే ప్రస్తుతం అమల్లో ఉన్న ఆధ్యాత్మిక భౌతికవాదాలు రెండూ సమూలంగా వైఫల్యం చెందుతున్నాయి. సమానత్వమే అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం. భిన్నత్వం పెరిగే కొలది కోరికలు పెరుగుతాయి. అటువంటి కోరికలు నెరవేరకపోతే అసంతృప్తి పెరుగుతుంది. అదే ప్రపంచ పతనానికి మూలమవుతుంది. ఆనందానికి హద్దు ఉంటుంది, కానీ సుఖానికి, విలాసాలకు హద్దులుండవు గదా. ప్రస్తుతం మానవుడు శ్రమిస్తున్నదంతా ఆనందాన్ని పోగొట్టుకొని సుఖానికి, విలాసాలకు అలవాటు పడే జీవితం కోసమే. అటువంటి వారు ప్రపంచ బాధ్యతను ఎలా స్వీకరించగలుగుతారు? పరిపూర్ణ జ్ఞాని కళ్ళు మూసుకొని తపస్సు చెయ్యడు. అలా కఠోర సాధన చేస్తున్నాడంటే అతనికి పరిపూర్ణ జ్ఞానం ఇంకా అందనట్లే. రాబోయే 2 దశాబ్దాలలో అటువంటి పరిపూర్ణ జ్ఞానులు 100 మంది తయారు కాబోతున్నారు. ధ్యాన మండలి ఆ విషయంలో తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. ఆదర్శ ప్రపంచ నిర్మాణమే ప్రధాన దృక్పథంగా ముందుకు సాగుతుంది. అందుకు జగద్గురువు, పూర్ణ గురువు అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్యాశీసులు దండిగానే అందుతున్నాయి. స్వామి సూక్ష్మ రూపంలో గురూజీకి శక్తిని, వాక్కును అందిస్తూనే ఉన్నారు. అందువలన తప్పక విజయం చేకూరుతుంది. తప్పక విజయం చేకూరుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఓకే. జై గురుదేవ్.